పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. మార్కెట్లో పొగాకు రకం ఏదైనా కిలో 200 కంటే తగ్గడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో పొగాకు రైతులు ట్రేడర్లతో సమావేశం నిర్వహించి పొగాకు ధరలపై సీఎం సమీక్షించారు. ఇటు రైతులు అటు ట్రేడర్ల సమస్యలను తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొగాకు రైతులను ఆదుకునేందుకు ట్రేడర్లు, కొనుగోళ్ల కంపెనీలు 100% మానవీయ కోణంతో రైతులకు సహకరించాలని సీఎం స్పష్టం చేశారు. పొగాకు వేలం కేంద్రాల్లో నో బిడ్, లో బిడ్ అనే మాటలకు తావుండకూడదన్నారు. రైతులు మార్కెట్టుకు తెచ్చిన పొగాకు బేళ్లను వెనక్కి పంపే పరిస్థితులు అస్సలు ఉండకూడదని చెప్పారు. మార్కెట్లోకి వచ్చిన పొగాకును కంపెనీలు కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. టొబాకో బోర్డు పరిధిలో కాకుండా అనధికారికంగా కొనుగోళ్లు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అరెస్టులు చేస్తామని సీఎం హెచ్చరించారు. తనకు రైతుల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, టొబాకో బోర్డు ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రకాశం జిల్లా, గోదావరి జిల్లాలో టొబాకో పండించిన టొబాకోని గిట్టుబాటు ధర లేక రైతులు కొంతమేరకు ఇబ్బంది పడుతుంటే దాని మీద వ్యాపారస్తులను అందరిని పిలిచి ఖచ్చితంగా $200 తగ్గకుండా రైతులకు అందరికి కూడా ఇవ్వాలి. ఎక్కడ కూడా నో బిడ్ ఉండకూడదు, లో బిడ్ రెండు, తక్కువ రేటు కొనకూడదు, రిజెక్షన్ చేసి ఇంటికి పంపించకూడదు అనేది ఒకటి. ఈ రెండు ఒకటి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యాక్షన్లో పాల్గొనాలి. తగినంత వాళ్ళ కంపెనీ ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారం కొనుగోలు చేయాలి, రైతులకు ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం ఒకటి. ప్లాట్ఫామ్ అదర్ దాన్ ప్లాట్ఫామ్స్ మీద కాకుండా బయట కొనుగోలు చేస్తుంటారు కొంతమంది వ్యాపారులు. అది కరెక్ట్ పద్ధతి కాదు. పొగాకు కొనుగోలు, మధ్యన పొగాకులు ఎప్పుడు కూడా ప్లాట్ఫామ్ మీద కొనాలి. అదొకటి ఖచ్చితంగా నామ్స్ పాటించాలని, దానికి సంబంధించి టొబాకో బోర్డుకి సంబంధించి చైర్మన్ గారు కానీ ఇది కదా. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పడం జరిగింది. $200 కనిష్ట ధరకు తగ్గకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా నో బిడ్ అనేది ఒకటి కూడా ఉండటానికి లేదు. అన్ని బైల్స్ కూడా మనం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బోర్డు అధికారులకి, ట్రేడర్స్ కూడా చెప్పడం జరిగింది. అందరు ట్రేడర్స్ అన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా ఆక్షన్ లో పాల్గొనే విధంగా సహకరించాలని చెప్పడం జరిగింది. భవిష్యత్తులో పొగాకు మీద ఎలా చేయాలి నియంత్రణ, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, టొబాకో బోర్డు, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి చర్చించి ఒక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ సీజన్ లో మాత్రం రైతులకు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు, ఏ రైతు నష్టపోకూడదు అనేది ప్రభుత్వం గట్టిగా రైతుల పక్షాన ఉందనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అన్నదాత మనం ఇప్పుడు కూడా అందరికన్నా ఎక్కువ ఇవ్వడం కావచ్చు, రైతుల కష్టాలు ఉన్నప్పుడు ఏ పంట కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ, పొగాకు రైతుల కష్టాలు ఉన్నప్పుడు ఆ రోజు 2004 ముందు కావచ్చు, 2015లో కావచ్చు, పోయిన సంవత్సరం బర్లీ అప్పుడు కావచ్చు, మా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతులందరూ కూడా ప్రభుత్వానికి టొబాకో బోర్డు సహకరించాలనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటూ టొబాకో బోర్డు రైతు పక్షాన ఉండాలనేది స్పష్టం చేయడం జరిగింది.